అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఓవరాల్ గా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. సో దానిలో ముందుగా మనం అశ్విని నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత, సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ నక్షత్రంలో జన్మించిన వారి పుట్టు దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు లైఫ్ లాంగ్ ఎదుర్కోవాలి? ఆలయ పరిహారాలు కావచ్చు, జీవిత పరిహారాలు కావచ్చు, పూర్తిగా ఈ అశ్విని నక్షత్రం గురించి మాకు తెలియజేయండి గురుగారు. నక్షత్రాలు అనేవి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు గ్రహాలు ప్రయాణించడానికి కావాల్సినటువంటి 27 దారులు అని చెప్పచ్చు. ఎందుకంటే 27 దారులు అనే దానికన్నా ఈ 27 నక్షత్రాలకు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. అట్లా 27 నక్షత్రాలకు 108 పాదాలు ఉన్నాయి. అంటే ఈ 108 మార్గాలు గ్రహాలు ప్రయాణించడానికి, 9 గ్రహాలు ప్రయాణించడానికి 108 మార్గాలు అని చెప్పచ్చు. ఈ చారలు ఉన్నాయి. అట్లా ఎత్తుకుంటే మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం కేతు గ్రహానికి సంబంధించింది. ఈ కేతు గ్రహము అనేది మనకు సర్పగ్రహంగా పరిగణిస్తారు. ఈ కేతువు అనేది ఏంటంటే పరబ్రహ్మ పరివ్యాజక యోగము, సన్యాస యోగము, ఇలా ఏది నాకు వద్దు అనేటువంటి తత్వం ఉన్నటువంటి నక్షత్రంగా చెప్పచ్చు. కాబట్టి ఈ కేతు అనేది ఎక్కువగా ఆశపడితే ఈ నక్షత్రం వాళ్ళకు ఫలితం కన్నా వీళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు ఆలోచిస్తే వచ్చే ఫలితం బాగుంటుంది. అత్యాశపడకూడదు, అత్యాశపడకూడదు. అట్లా ఆశపడకుండా ఉంటే కూడా జరగదు కదా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దైవ చింతన, భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించినటువంటి క్వాలిటీస్తో వెళ్ళారంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కేతు మోక్షకారకుడు కాబట్టి మోక్షం ఎలా వస్తుంది? భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటేనే వస్తుంది. అప్పుడు వీళ్ళ ఇష్టదైవము, కులదైవము, ఆరాధ్య దైవము, ఇలవేల్పు దైవము ఎవరినో ఒకరిని గట్టిగా పట్టుకొని వీళ్ళు ముందుకు పోగలిగితే పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేతు నక్షత్రము అనేటువంటి అశ్విని అనేది మొట్టమొదటి నక్షత్రంగా చెప్పబడుతుంది. ఈ 4 పాదాల్లో ఎవరు పుట్టినా కానీ వాళ్ళకు విరక్తి, వైరాగ్యము, అసహనము అనుకున్న వెంటనే కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేకాడికి కేతువు అన్నప్పుడు ఎక్కువగా రుణ బాధలు కూడా ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రంలో ఏ గ్రహం వచ్చినా కానీ ఫలితాన్ని అంత వేగంగా ఇవ్వలేదు. తల లేనప్పుడు దృష్టి ఉండదు కదండి, తల ఉంటే చూపు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఏమీ లేనప్పుడు అక్కడ ఏముంటుంది? తత్వజ్ఞానమే ఉంటుంది. గురువు ఈ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, డబ్బులు ఇవ్వలేడు. నెక్స్ట్ ఇంకో నక్షత్రంలో ప్రయాణించినప్పుడు అక్కడ గ్రహాన్ని బట్టి ఇక్కడ గురువు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. దీంట్లో వచ్చినప్పుడు ఆయన కూడా వైరాగ్యంతో ఉండిపోతాడు. కాబట్టి ఈ అశ్విని నక్షత్రము అనేది ఇక్కడ వచ్చేకాడికి అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి అదే దేవతలుగా చెప్తారు. అదే దేవ వైద్యులు అంటారు వాళ్ళు. చాలా శక్తివంతమైంది. ఈ నక్షత్రంలోనే సూర్యగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది. సాక్షాత్ గ్రహరాజే ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి ఈ కేతువుకి కర్మే లేదు. 8 అష్టకర్మలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. ఒక కర్మలైన నక్షత్రం గ్రహం ఏదైనా ఉండదు కేతు. ఆ కేతు నక్షత్రం ఇదే కాబట్టి ఇక్కడ వీళ్లకు ఆశపడితే ఫలితాలు తక్కువ ఉంటాయి. కానీ ఇతర గ్రహ దృష్టిలో కేతు మంచి స్థానాల్లో ఉండడము, లాభంలో ఉండడము, లేదు 6లో ఉండడము, లేదు శుభగ్రహ దృష్టిలో ఉండడము, శుభగ్రహ నక్షత్రంలో ఉండడము, ఇటువంటి స్థితుల్లో వీళ్ళ జాతకంలో ఉన్నప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది దైవికంగా పోతే వీళ్ళకి గుర్తు ఒకటే, దైవికంగా వెళ్ళాలి. ఏదైనా దైవారాధనలో ఉండాలి. ఒక మెడిటేషన్ కానీ, లేదు ఇంకేదైనా ఒక పీఠంలో తరచు వెళ్ళి రావడం కానీ, ఒక టెంపుల్కి వెళ్ళి రావడం కానీ, ఇట్లా ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని ముందు జోడించుకుంటే అది ఒక ఇంధనం లాంటిది, జీవిత పర్యంతం బాగుంటుంది. ఈ అశ్విని నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు సంపత్తారులు అవుతాయి. ఈ సంపత్తారులో వీళ్ళు ధనపరమైనటువంటి విషయాలు చేసుకోవచ్చు. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ విపత్తారులు అవుతాయి. ఈ కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్న రోజుల్లో వీళ్ళు ఏ పని చేయకూడదు. ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, కలిసి డిస్కషన్ చేయకూడదు, కలిసి ప్రయాణం చేయకూడదు. విపత్తు. ఆదివారం వీళ్ళకు కలిసి రాదు. ఎందుకంటే కృత్తిక, ఉత్తరాషాఢ అనేవి రవిగ్రహానికి సంబంధించినవి. కాబట్టి రవికి ఆదివారం సంబంధించిన వస్తుందన్నమాట. కాబట్టి వీళ్ళు ఐడియల్ ఫుడ్ ఇంపార్టెంట్. తలే లేదు కదా, ఏది పెడితే తింటే ఏమవుతుంది? ఏమైనా ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదేవిధంగా తర్వాత వీళ్ళకు కృత్తిక నక్షత్రం తర్వాత రోహిణి 4వ నక్షత్రం అవుతుంది. రోహిణి, హస్తశ్రవం ఇవి క్షేమతారులు. కాబట్టి వీళ్ళకు
సోమవారం కలిసి వస్తుంది, తెలుపు రంగు కలిసి వస్తుంది. అదేవిధంగా సోమశేఖరు, చంద్రశేఖరు, చంద్రబాబు, ఇట్లా చంద్రకాంత్, ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. అదేవిధంగా నేను కృత్తికా నక్షత్రము రవిదని చెప్పాను కదా, రవి రవిప్రకాష్, భానుప్రకాష్, సూర్యతేజ, ఆదిత్య, ఇట్లాంటి పేర్లుతో వాళ్ళతో న్యూట్రల్గా ఉండాలి. తర్వాత భరణి నక్షత్రము అనేది వీళ్ళకు సంపత్తారు అని చెప్పాను కాబట్టి లా అనే సిరీస్లో లోకనాథం, లలిత, లావణ్య, లోకేషు, లేఖ్య, ఇటువంటి వాళ్ళ పేర్లు ఈ సిరీస్లో వాళ్ళు అనుకూలంగా వాళ్ళతో న్యూట్రల్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. అదేవిధంగా ఈ సోమవారం బాగా కలిసి వస్తుంది, క్షేమతార కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. చంద్రుడు అంటే రైస్ కాబట్టి ట్రావెల్స్, మరీ ముఖ్యంగా అశ్విని నక్షత్రం కాబట్టి తీర్థయాత్రలు బాగా చేయొచ్చు. ట్రావెల్స్ అంటేనే తీర్థాలు, యాత్రలు అంటేనే చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు కాబట్టి యాత్రలు వేగంగా చేయొచ్చు. ఆధ్యాత్మిక భావాలను వీళ్ళు ఎంత ఎక్కువ కలిగి ఉంటారో అది వీళ్ళకు ఒక కరెన్సీ, ఒక పవర్, ఒక ఇంధనం లాంటిది. అదేవిధంగా తర్వాత నక్షత్రం వీళ్ళకు ఇతర నక్షత్రాలు వీళ్ళకి ఎలా కలిసి వస్తాయని చెప్తున్నా. అంటే క్షేమతార సంబంధం దశ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంపత్తార సంబంధం దశ వచ్చినప్పుడు బాగుంటుంది, విపత్తారకు వచ్చినప్పుడు దశ వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు రోహిణి తర్వాత మృగశిర వచ్చేకాడికి వీళ్ళకు ప్రత్యక్తార అవుతుంది, వ్యతిరేకమైన నక్షత్రం అనమాట. అదంటే ఇప్పుడు ప్రత్యక్తారల సంబంధించిన రోజులు ఏ పని చేయకూడదు, ఎరుపు రంగు కలిసి రాదు. అదేవిధంగా వీళ్ళకు అది ప్రత్యక్తార అంటే చాలా వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. ఆ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో కలవకూడదు. వేవో కాకి, వెంకటేశ్లు, ఓబులేసు, కావ్య, కిరణ్, ఇట్లా వేవో కాకి సిరీస్లు ఇటువంటి వాళ్ళ పేర్లతో ఉన్న వాళ్ళతో పెద్దగా సఖ్యతగా ఉండకూడదు. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఇతర ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ మృగశిర తర్వాత వీళ్ళకు వచ్చేటువంటి నక్షత్రం ఆరుద్ర వస్తుంది. ఆరుద్ర వీళ్ళకు క్షేమతార, సాధనతార అవుతుంది. సాధనతార అంటే మనం చేసే ప్రయత్నము. ఎవరైనా సరే, ఏ నక్షత్రం వాళ్ళైనా సరే సాధనతారలో ఏ పనిని ప్రారంభించుకోవచ్చు. సాధనతారలో ఏ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, స్కూల్లో చేరచ్చు, వెహికల్ కొనవచ్చు, ఇంకా ప్లాట్స్ కొనవచ్చు. ఏ సాధనమైన పనులు సమకూరుదరలో ఉన్న అశ్విని నక్షత్రానికి 6వ నక్షత్రం ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రం వీళ్ళకి జీవిత పర్యంతము సక్సెస్ని ఇస్తానే ఉంటుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో వీళ్ళకు జ్ఞా, కా, ఇట్లా కొంచెం ఈ కా సిరీస్తో వచ్చేటువంటివి కీ, కు ఇట్లా వస్తాయన్నమాట. ఈ అక్షరాలతో ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటిది పరమేశ్వరుడు కాబట్టి పరమశివుని యొక్క ఆరాధన ఎక్కువ చేయొచ్చు. పరమేశ్వరుడు ఇంకా ఆయన ఆదిదేవుడు కాబట్టి వీళ్ళు మోక్షాన్ని, దేవతను ఎక్కువగా ఇష్టపడాలి కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి కాబట్టి వీళ్ళు చక్కగా శివారాధన ఎక్కువ చేసుకోవచ్చు. ఈ శివాలయానికి వెళ్ళి ప్రారంభించుకుని సక్సెస్ అవుతాయి వీళ్ళకు. అదేవిధంగా వీళ్ళ జాతకంలో ఆరుద్రలో నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహము వీళ్ళకి యోగిస్తుంది. ఒక అవయవ గ్రహమే. ఇప్పుడు ప్రత్యక్తార, విపత్తారకు ఉన్నటువంటి గ్రహాలు కూడా ఆరుద్రలో ఉంటే వీళ్ళకు యోగిస్తాయి. సాధన తారలో ఉన్నాయి. వ్యతిరేక గ్రహం వ్యతిరేకం ఇస్తుంది, కానీ అది మంచి తారలో, మనిషి నక్షత్రంలో ఉన్నప్పుడు మంచినే ఇస్తుంది. అదే అనుకూల నక్షత్రాలు మన గ్రహాలు ఇప్పుడు నేను విపత్తార, అదేవిధంగా ప్రత్యక్తార అని చెప్పాను కదా, అక్కడ మంచి పోయిన అనుకోండి అవి చెడ్డ చేస్తాయి. ఎందుకంటే పోయి ఉన్నది ప్రత్యక్తారలో. అంటే నక్షత్రాల్లో గ్రహాలు ఉండడాన్ని బట్టే దశలు, భుక్తులు, వాళ్ళ జీవితం నిర్ధారించబడుతుంది. ఇప్పుడు విపత్తారలో ఆయుష్నిచ్చేటువంటి గ్రహం పోయి ఉన్నదనుకోండి, ఆయుష్ విపత్తు అవుతుంది. అదే ఆయుష్నిచ్చేటువంటి గ్రహము సంపత్తారలో ఉందనుకోండి, ఆయుష్ సంపద అంటే పెరుగుతుంది. ఇదే ఫార్ములాస్ చూడాల్సిన జాతకంలో. ఉన్న నక్షత్రం ఏంటి, తారేంటి, చారేంటి. చెడు గ్రహం చెడ్డ చేస్తుందంటే మంచి కూడా చేస్తుంది. ఎప్పుడు శుభతారలో ఉన్నప్పుడు మంచి చేస్తుంది. అదే మంచి గ్రహం చెడు చేస్తుంది ఎప్పుడు ప్రత్యక్తార, విపత్తార, ఇట్లా వ్యతిరేక తారలో ఉన్నప్పుడు చెడ్డ చేస్తుంది. తర్వాత వీళ్ళకు 7వ నక్షత్రం వచ్చేక్కడికి పునర్వసు అనేది వీళ్ళకి నైదన తార అంత మంచిది కాదు. నైదన తారలో ఉన్నటువంటి వాళ్ళను వివాహం చేసుకోకూడదు. ఫస్ట్ 7వ నక్షత్రం అంటేనే అది 7 అడుగులు వేస్తారు వివాహానికి. ఆ నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ వివాహం చేసుకోకూడదు. వీళ్ళకి అసలే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ. ఏమాత్రం తేడా వస్తే కానీ వీళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. అనురాగంగా ఉండాల్సిన దాంపత్యంలో వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. ఇంట్రెస్ట్ రాదు. అప్పుడేమవుతుంది, జీవితం చెడిపోతుంది. అదే పునర్వసు నక్షత్రం నైదన తారలో ఉన్నటువంటి వాళ్ళతో వ్యాపారం చేయకూడదు, పార్ట్నర్షిప్ చేయకూడదు.
ఇతరులతో ఏ ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోకూడదు. దాని పేరు అది నేను ఇబ్బంది కలిగిస్తాను అంటూ ఉంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళకు తక్కిన నక్షత్రాల వాళ్ళతో తక్కిన నక్షత్ర భావకారకత్వాలతో ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అవన్నీ జీవితంలో వాళ్ళకు ఎదురవుతాయి. అప్పుడు దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. క్లుప్తంగా నక్షత్ర విజ్ఞానంలో కనుక్కునేచ్చు. 8వ తార వీళ్ళకు పుష్యమి అవుతుంది. పుష్యమి మిత్రతార. పుష్యమి అంటే ఏమంటే సిద్ధ గురు మండలము. శంబల నగరం ఉంటాం కదా, అది సిద్ధ గురు మండలం. చక్కగా వీళ్ళు అసలే అశ్విని నక్షత్రం భక్తి జ్ఞాన వైరాగ్యాల కేతువు. సిద్ధ గురువులు అన్నప్పుడు ఏమవుతుంది, అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా అగ్ని గాలి పంచభూతాలు ఉంటాయి కదా, అగ్ని గాలి కాంబినేషన్ బాగుంటుంది. భూమి నీరు కాంబినేషన్ బాగుంటుంది. ఈ 4 కలిసి ఆకాశంలో ఉంటాయి. ఇవి పంచభూతాలు. ఇప్పుడు సన్యాసి కనెక్ట్ అవుతారు. సన్యాసి సంసారి కనెక్ట్ కారు. గాలికి అగ్గి తోడైనట్టు అంటారు, కానీ నీళ్ళకి అగ్గి తోడవుతుంది, అగ్గి ఆరిపోతుంది, నిప్పు ఆరిపోతుంది. కాబట్టి వీళ్ళకు పుష్యమి నక్షత్రం అంటే సిద్ధగురు మండలం కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలకు నిలయం కాబట్టి గురువులను కలవచ్చు, కుంభమేళాలకు వెళ్ళొచ్చు, పీఠాలకు వెళ్ళొచ్చు, జీవ సమాధులను సందర్శించవచ్చు. జీవ సమాధి సందర్శిస్తే వీళ్ళకి చాలా మంచిది. బ్రహ్మంగారి మఠం, ఆయన మన గులగమూడి వెంకయ్య, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, అవన్నీ పుష్యమి నక్షత్రం ప్రభావాలు ఉంటాయి. సిద్ధగురు మండలంలో ఉంటాయి అవి. అక్కడికి వెళ్ళిన వెంటనే వీళ్ళకి యాక్టివేట్ అవుతారు. తర్వాత వీళ్ళకు పరమమిత్రతార ఆశ్లేష నక్షత్రం. అశ్విని నక్షత్రం వాళ్ళకు 9వ నక్షత్రము ఆశ్లేష. పరమ మిత్రతార. మిత్రతార కన్నా అంటే బెస్ట్ ఫ్రెండ్. ఏదో విలేజెస్ అంటారు, జాన్ జిగిరి మీ ఫ్రెండ్ నాకు అంటుంటారు అట్లా. కాబట్టి ఈ నక్షత్రము బుధుడిది. ఈ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడు నక్షత్రము. ఆదిశేషుడు ఎక్కడున్నాడు, తిరుమల పర్వతమే ఆదిశేషుడు. శేషాచల పర్వతం ఆదిశేషుడి పైన శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రం వీళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చు, ఆ పర్వతాన్ని అధిరోహించవచ్చు. వీళ్ళకు చాలా చాలా మంచిది. అన్ని పనులు అవుతూ వస్తాయి అన్నమాట. అంటే మిగిలిన గ్రహాలు భుక్తులు ఈ కేతు మహాదశలో కూడా వస్తాయి. అంటే ఏ భుక్తి వచ్చినప్పుడు వ్యతిరేకత, ఏ భుక్తి వచ్చినప్పుడు అనుకూలత ఇక్కడ తెలిసిపోయింది కదా. 120 సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం. 120 సంవత్సరాలు. 6 అడుగులు ఉన్న మనిషికి 120 సంవత్సరాలు. అడుగుకి 20 సంవత్సరాలు లెక్కని చెప్పారు. ద్వాపర యుగంలో 12 అడుగులు మనిషి ఉన్నాడు, 240 సంవత్సరాల ఆయుష్. త్రేతాయుగంలో 24 అడుగులు ఉన్నారు మనుషులు. అంటే ఇంకొక 120 సంవత్సరాలు, 360 సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం. కృతయుగంలో ఇంకొక 6 అడుగులు ఎక్స్ట్రా ఉన్నారు, 24 అంటే 30 అడుగులు ఉన్నారు. అప్పుడు 360 ఇంకొక 120 వేసుకుని 480 సంవత్సరాలు ఒక మనిషి ఆయుర్దాయం. వాళ్ళు అంత పొడుగున్నారు. ఎట్లా కనిపిస్తున్నారంటే అందరూ అదే హైట్ ఉంటారు కదా, అందరికి మామూలుగానే కనిపిస్తారు. వాళ్ళు అదే హైట్ ఉంటారు అందరూ. సీతాదేవి 18 అడుగులని, శ్రీరాముడు 20 అడుగులని ఎంతోమంది చెప్పగానే విన్నాను. అది కామన్ హైట్ అప్పట్లో. అప్పుడు ఎవరు మరుగుజ్జులు ఉండేవాళ్ళు కాదు. ఈ 120 సంవత్సరాలు ఈ 9 గ్రహాలకు విభజించబడింది. కాబట్టి ఇక్కడ మనకు ఈ 120 సంవత్సరాల్లో పూర్తి దశలు అనుభవిస్తే 120 సంవత్సరాలు బతుకుతాడు మనిషి. ఇక్కడ విపత్తారంలో ఉన్నటువంటి గ్రహాలు వచ్చి ఆయుష్కారకుడు వీక్గా ఉన్నప్పుడు వీళ్ళకేమవుతుంది, ఆయుష్ క్షీణమవుతుంది. ప్రమాదాల కారకుడు యాక్సిడెంట్ల కింద కుజుడు వీళ్ళకి మంచి తార కాదు, ప్రత్యేక తారకు సంబంధించిన గ్రహమైన ఆయన మళ్ళీ పోయి ఆయుష్యంలో కూర్చుని అనుకోండి ప్రతికూలం చేసేస్తాడు. ఆ దశ భుక్తి అంతర్భుక్తి వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వీళ్లకు అనుకూల తారల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ప్రతికూల తారల్లో ఏ గ్రహాలు ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు ప్రతికూల తారలు ఉన్నప్పుడు ఎక్కువ జీవితం కలిసి రాదు, ఎక్కువ గ్రహాలు అనుకూల తారలు ఉన్నప్పుడు అనుకూల జీవితం కలిసి వస్తుంది. అంటే వ్యతిరేక నక్షత్ర గ్రహం కూడా అనుకూల తారల్లో ఉండాలి. సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్ర తారలో ఉండాలి. అప్పుడు చెడ్డ గ్రహం కూడా మంచి చేస్తుంది. కొంతమందికి అన్నీ వాళ్ళు కలిసి వస్తూనే ఉంటాయి. వాళ్ళకు అనుకూల నక్షత్రాల్లో గ్రహాలు ఎక్కువ ఉంటాయి. ఏలినాడు శని వస్తే కూడా కలిసి వస్తుంది. శనేశ్వరుడు వాళ్ళకు జన్మజాతకంలో లాభంలో ఉండడము, మరి యోగకారక నక్షత్రంలో ఉండడమే కారణం. అదే శనేశ్వరుడు లాభంలోకి గోచరంలో వచ్చి కూడా నష్టమే జరుగుతూ ఉంటే ప్రత్యేక తారలో, నైదన తారలో, విపత్తారలో శనేశ్వరుడు కానీ జన్మజాతకం ఉంటే ఇక్కడ వచ్చేకాడికి అతను ఇవ్వడు. అతను ఆధిపత్యం వచ్చినప్పుడంతా ఏమి ఇవ్వడు. కాబట్టి గ్రహాలు ఆ కారకత్వాలు ఇవ్వాలంటే జన్మజాతకంలో అనుకూల తారల్లో ఉండాలి. ఇప్పుడు ఏ సందర్భాల్లో వీళ్ళకి మంచి చెడ్డ జరుగుతాయి అనే దాన్ని బట్టి మనం తారల యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పాము. ఆ దశలు వచ్చినప్పుడు ప్రాప్తించినప్పుడు ఇక్కడ తార బై బర్త్ చార్ట్లో ఏ విధమైనటువంటి పొజిషన్ చేసుకుంది అని దాన్ని చూసి చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అష్టమ స్థానంలో కూడా ఉన్నాయి. అనుకూల నక్షత్రాలు ఉంటే ఆయుర్వృద్ధి, ఆకస్మిక ధనలాభం. లాటరీ అంటే 8వ స్థానం,
అష్టమ స్థానంలో 6వ ఇంటి వాడు పోయి అనుకూల నక్షత్రం ఉన్నాడంటే ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా చేరి 1,00,000 కోట్లు సంపాదిస్తాడు. 8వ స్థానం అంటే ఇన్సూరెన్స్, ఆకస్మికంగా ప్రమాదం జరిగితే వచ్చే బెనిఫిట్. ఇప్పుడు అష్టమ స్థానంలో గ్రహం పడిపోయింది, నీకు ఇంతే అని చెప్పకూడదు. అది 6వ స్థానం అంటే సర్వీస్, సేవ, ఉద్యోగము, ఒకరి కింద పనిచేసే ఉద్యోగం అంటే 6వ స్థానము. 6వ స్థానాధిపతి పోయి అష్టమ స్థానంలో ఉంటూ అక్కడ అనుకూలం మిత్రతార కానీ పరమ మిత్రతారలు కానీ ఉంటే అతను ఆకస్మికంగా జరిగేటువంటి సంస్థలు ఏదైనా ఉంటే ఫైర్ స్టేషన్లో జాబ్ రావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా చేరచ్చు, ఇట్లా వాటిలో ఉంటుంది. కాబట్టి టకామని స్థానాన్ని బట్టి చెప్పకూడదు, ఇక్కడ తారని బట్టి చెప్పాలి. నక్షత్రం అనేది ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేకాడికి 1వ నక్షత్రము అశ్విని 1వ పాదంతో స్టార్ట్ అవుతుంది. ఆ 1వ పాదము 0 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9వ పాదము కృత్తిక 1వ పాదం స్టార్ట్ అవుతుంది ఈ మేషరాశి వాళ్ళకు, అది 29 డిగ్రీస్లో ఉంటుంది. కాబట్టి ఇవి సంధి స్థానాలు మా మేషరాశిలో. ఈ నక్షత్రాలు అశ్విని 1వ పాదము, కృత్తిక 1వ పాదము మేషరాశిలో సంధి, కన్ఫ్యూజన్స్ ఎక్కువ. ఆ పాదాల్లో ఉన్న వాళ్ళకు కన్ఫ్యూజన్స్ ఎక్కువ. ఇటు నక్షత్ర విజ్ఞానం మనం చెప్తున్నది. ఇప్పుడు మనము అశ్విని స్టార్ట్ చేసినాము, టోటల్గా రాశికి చెప్తున్నాం. గురుగారు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది సాధారణంగా అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళకి? అశ్విని నక్షత్రం వాళ్ళకు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, భరణి నక్షత్రము వీళ్ళకి 2వ నక్షత్రం అవుతుంది. భరణి నక్షత్రుడు శుక్రుడు వచ్చి ఇక్కడ భార్యకారకుడు, భోగలాలసం ఎక్కువగా ఉన్నటువంటి గ్రహము. ఆ గ్రహము వీళ్లకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు 2, 5, అదేవిధంగా 4, తర్వాత 9, 10, 11, 12 స్థానాల్లో బాగా యోగిస్తాడు. ఈ మధ్యలో స్థానాలు ఎందుకంటే 6, 7, 8 శుక్రుడు భృగు షట్ దోషము అంటారు. 6లో ఉంటే షట్ అంటే 6, 7లో ఉంటే కారకో భావనాశయ, వివాహకారకుడు వివాహ స్థానంలో ఉండకూడదు. 8వ స్థానం భృగాష్టమ దోషం. కాబట్టి 9, 10, 11, 12 స్థానం. 12వ స్థానం అంటే శుక్రుడికి చాలా కంఫర్టబుల్ ప్లేస్. అంటే కుటుంబం అంటే భార్య, పిల్లలు, సీరియల్ నెంబర్ 1. కాబట్టి వీళ్ళకు శుక్రుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. శుక్రుడు వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు భార్య వ్యతిరేకమవుతుంది. అందులో 7వ స్థానము మేషం, మన తుల అవుతుంది. తులారాశి అంటేనే అది శుక్రుడిది అవుతుంది. కాబట్టి ఈయన 7లో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ కుటుంబ స్థానము జడ్జిమెంట్ అందరికీ ఈక్వల్గా ఇవ్వలేం. నేను అందరికీ సూపర్ అని అనుకో, ఈ నక్షత్రంలో పుట్టి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి నక్షత్ర విజ్ఞానమే పూర్తిగా జ్యోతిష్యం అంటే. అందరూ రాసులు నా రాశి అనుకుంటూ ఉంటారు. నక్షత్రము, పాదము, తర్వాత మీకు కలిసి వచ్చే నక్షత్ర గ్రహము, భార్యకో గ్రహం ఉంది, సోదరుడికో గ్రహం ఉంది, పిల్లలకో గ్రహం ఉంది, బంధువులకో గ్రహం ఉంది, తల్లికో గ్రహం ఉంది, తండ్రికో గ్రహం ఉంది, స్నేహితులకో గ్రహం ఉంది. ఈ కారకత్వాలకు సంబంధించినటువంటి గ్రహాలు వీళ్ళకు అనుకూలంగా ఉంటే ఆ కారకత్వం బాగుంటుంది. ఏ కారకత్వ గ్రహం అనుకూలంగా ఉండదో ఆ కారకత్వం డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు భార్యకు సంబంధించిన గ్రహం శుక్రుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటాడో కోర్టుకు వెళ్ళడము, విడాకులు తీసుకోవడము, కలిసి ఉన్న గొడవలు పడుతుండడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఏ నక్షత్రాన్ని కూడా ఇదే ఫైనల్, ఇదే ఫిక్స్డ్, నేను చెప్పింది నిజం అని చెప్పేదానికి లేదు. 700 కోట్ల జనాభా ఉన్నారు, 700 కోట్ల జాతకాలు ఉన్నాయి. ఇంకో 100 కోట్ల జనాభా పుడతారు, 100 కోట్ల జాతకాలు పుడతాయి. కాబట్టి ఈక్వల్గా మనము చెప్పేదానికి లేదు. ప్రతి నక్షత్రం గొప్పదే, ప్రతి నక్షత్రము చెడు చేస్తుంది. అది వాళ్ళ స్థితిగతులు బట్టి, వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఈ ప్రయాణాల బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడుందో పరిశీలించుకోగలుగుతారు. అది. సో వీళ్ళు లైఫ్ లాంగ్, చివరిగా ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ అంటే ఏం చెప్తారు? లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన వీళ్ళు ఇది భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకంగా ఉండడం వీళ్ళకు సర్వదా శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈ నక్షత్రం యొక్క అధిపతి కేతు కాబట్టి, ఆ కేతు యొక్క ఎనర్జీతో పుట్టారు కాబట్టి ఆయన రిలీజ్ చేసేటువంటిది దానికి అనుకూలంగా వీళ్ళు అడుగులు వేయగలిగితే అటుప్పుడు వాళ్ళ మతం ఏదైనా కావచ్చు. కొంతమంది మంచి ఉచ్చస్థితికి వెళ్తారు, ఇతర మతాల్లో కూడా వెళ్తారు, ఫాదర్లు గాను ఇమాములు గాను వెళ్తారు. అక్కడ ఆ స్థితిలో వాళ్ళు ఆ గ్రంథాలు డీప్గా పరిశోధన చేస్తారు. కేతువుకి తల లేదన్నాను కదా, ఈ అనంత విశ్వం ఆయన తల, అనంత విశ్వం ఆయన తల. అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఆత్మజ్ఞానము. కాబట్టి ఆ తత్వంలోకి వీళ్ళు వెళ్ళారంటే వీళ్ళకి మిగిలినవన్నీ ఆటోమేటిక్ పని లేకపోతుంది. ఎవరికి ఏది ఇష్టం అంటే ఈ కేతు గ్రహానికి జ్ఞానము, భక్తి, వైరాగ్యం అంటే ఇష్టం. దాంట్లోకి వెళ్ళి వేరే పనులు చేస్తే సక్సెస్ అవుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మత ప్రచారకులు గాను
ఆలయాలు పునరుద్ధరణ చేసేటువంటి వ్యక్తులు గాను, ధార్మిక కార్యక్రమాలు ప్రచారాలు చేసేవాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతి మతంలో ఉన్నారు. ఇదే నా జీవితం, నేను మన మతాన్ని అభివృద్ధి చేసానికి నేను పుట్టాను, అందుకే అంకితం అంటుంటారు. వాళ్ళ కేతు డిసైడ్ అయిపోయింటాడు. ఇది నక్షత్రం యొక్క సైకాలజీ అట్లే రిలీజ్ చేస్తుంది. దాన్ని వ్యతిరేకంగా పోతే దెబ్బలు తగులుతాయి, జరగనే జరగవు. కేతు నక్షత్రంలో పుట్టి భక్తి జ్ఞాన వైరాగ్యంలో పోకుండా సినిమా యాక్టర్ కావాలని పోతే వశీకరం రాదు. సినిమా అంటేనే ఒక ఆకర్షణ. ఇక్కడ తల్లని గ్రహంలో ఉన్న వాళ్ళు పోతే వశీకరం తిరిగి వాళ్ళు మళ్ళీ మామూలుకి వచ్చారు. ఇలా ఉంటుంది. ఓవరాల్గా అశ్విని నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ మొత్తం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.